భారీ వర్షాలకు మంజీరా ఉగ్రరూపం దాల్చింది. నిజాం సాగర్ నుంచి వస్తున్న వరదతో నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. మరోవైపు మహారాష్ట్ర నుంచి గోదావరికి భారీగా వరద వస్తోంది. దీంతో ఈ రెండు నదులు కలిసే నిజామాబాద్ జిల్లాలోని సాలూరు మండలంతో పాటు కాజాపూర్, మందర్నా గ్రామాల్లో 15,000 ఎకరాల్లో సోయా, అరటి పంటలు పూర్తిగా నీట మునిగాయి. అప్పులు చేసి పంటలకు పెట్టుబడులు పెట్టిన రైతులకు వరద కన్నీళ్లు మిగిల్చింది. 3 సార్లు వరద పోటెత్తడంతో చేతికి వచ్చిన పంటలు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. లాభం వచ్చినా మేమే నష్టం చేసుకొని మేమే అభివృద్ధి చెందాలా. ఎవడ నచ్చినా చేసినోడు ఓళ్ళు లేడు. ఏ గవర్నమెంట్ అయినా కానీ, ఈ గవర్నమెంట్ కాదు, టీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు, అందరు రైతులు మొదలగొట్టారు. ఓట్లే కావాలి రైతులై. అందుకనే హెచ్చరిస్తున్నాం. ముంగడ ఎలక్షన్లు ఉన్నాయి, ఆలోచించుల్లి. నష్టపరిహారం తొందరగా ఇస్తారని మేము గవర్నమెంట్ కు కోరుతున్నాము. రేవంత్ రెడ్డి గారు ఇక వడకుల్లి ఎలక్షన్ల పీరియడ్ లో పోయి అదే టైం వేస్ట్ చేయాలంటున్నారు. రైతులు ఎన్నో వేల ఎకరాలు ఎండిపోయినాయి. ఒక్కొక్క రైతు బాధ మిగులుతుందే మాకు 5,000, 4,000 కవులు మంచి చేసి ప్రకృతి అంతా సహకరిస్తాయి. ఇప్పుడు ప్రకృతి 3 సార్లు వచ్చాయి ఇక్కడ నిజాం సాగర్. మరి ఇక్కడ ఏం తప్పిదం జరుగుతున్నది? నిజాం సాగర్ నీళ్ళు ఇచ్చేటి ఫుల్ అయినాయి. పోచంపాడు ఆపాటిడు. పోచంపాడు ఎందుకు ఆపుతాడు? అధికారులకు చెప్పాలి కదా. మీకు ఇంటున్నారా ఈయన ఖచ్చిలా? మరి వాళ్ళు ముందు ఇంకా మరలా కేసీఆర్ అయిన వాళ్ళని ఉన్నారా ఆఫీసర్లు? అట్లనైతే పడుతున్నది. మన గవర్నమెంట్ వచ్చినాక ఆఫీసర్లు ఈయనకి వచ్చారు. ఎందుకంటే నీళ్ళు ఇసబెట్టి వాళ్ళ కిందికి ఇసబెడితే ఇక్కడ నీళ్ళు అనేవి జామ్ కావు. అది వాళ్ళకు గుర్తు, కానీ చెప్పేటోళ్ళు లేరు. అది ఆలోచించుకొని రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాము ఒకటే, రైతులకు ఓడు విని ఎలక్షన్లకు పోలి. ఇవి ఎందుకంటే బాగా ఏం చేసింది లేదు రైతులకు ఇప్పటిదాకా ఏ గవర్నమెంట్. ఇప్పుడు కూడా మన గవర్నమెంట్ లో కూడా కాకొచ్చింది. ఇది రైతుల విజ్ఞప్తి, ఆవేదన, బాధ. ఇది అర్థం చేసుకుంటారని మేము కోరుకుంటున్నాం. కందకుర్తి వద్ద భారీగా శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ కూడా నిలిచి ఉండటంతో గ్రామాల్లోకి మంజీర వరద పారింది. దీంతో బోధన్ మండలంలోని హంగర్గా, బిక్నెల్లి, కండావ్, కొప్పర్గా, సాలూరు మండలంలోని మందర్నా, కాజాపూర్, హన్సా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 40 ఏళ్ల తర్వాత ఇంతటి వరద వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు గ్రామస్తులను బస్సుల్లో పునరావాస కేంద్రాలకు తరలించారు. కండ్గావ్ నుంచి మహారాష్ట్రలోని కొండల్వాడికి రాకపోకలు నిలిచిపోయాయి. మంజీరా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో 2 ప్రాంతాల మధ్య ఉన్న బ్రిడ్జిపై నుంచి వరద పారుతోంది. సాలూరు మండలానికి ఈ చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే ఉన్నాయో మొత్తము నీట మునిగి ఒకరు కౌలు చేసినాం. నేను కూడా ఒక 20 కౌలు చేసిన. మొత్తం నష్టపోయిన, మొత్తం నీళ్ళల్లో మునిగిపోయింది. ఒక్క అధికారులు కూడా వచ్చి మరి ఇంతకు ముందు కూడా 2 సార్లు మునిగిపోయింది. అప్పుడు ఎవ్వరు రాలే. వచ్చినా కూడా ఇంకా ఇప్పటిదాకా రైతులకు మీకు ఎలాంటి ఏమైనా నష్టపరిహారం ఇది వస్తుందని చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు. ఇప్పుడైనా సీఎం గారు వెంటనే మా సాలూరు మండలకు ఏదైతే ఉందో ఆ సాలూరు మండల్ మొత్తం కందకుర్తి ఏరియా కానీ, బోధన్ మండల్ కానీ, సాలూరు మండల్ కానీ మొత్తం మా ఏరియా మొత్తం పరిశీలించి ఆర్డీఓ ఆఫీసర్ కానీ, ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ గారు కానీ ఎవరైనా వచ్చి మాకు పరిశీలించి. నేను సాలూరు మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్. నా పేరు శ్వేత. సాలూరు మండలంలో 17 నుంచి 30 ఆగస్టు వరకు కురిసిన వర్షాలకి చాలా వరకు ప్యాడీ, సోయాబీన్, బనానా ఇవన్నీ క్రాప్స్ నీట మునిగిపోయినాయి. మేము ఎస్టిమేట్ చేసిన ప్రకారము ప్యాడీ వచ్చేసి 3,900 ఎకరాలు, సోయాబీన్ ఒక 5,000 ఎకరాల వరకు నీట మునిగిపోయింది. ఓవరాల్గా అన్ని క్రాప్స్ కలిపి అరౌండ్ 9,000 ఎకర్స్ మేము ప్రిలిమినరీ ఇవ్వడం జరిగింది క్రాప్ డ్యామేజ్ రిపోర్ట్. మా హయ్యర్ అఫీషియల్స్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మేము ఎన్యూమరేషన్ కూడా చేశాము. క్రాప్ డ్యామేజ్ అయింది అని చెప్పి రైతులు మాకు అంటే డాక్యుమెంట్స్ ఇచ్చారు. అవన్నీ డేటా ఎంట్రీ చేసి పంపించాము. ఇంకా ఏరియా అయితే ఫైనలైజ్ అవ్వలేదు. మాకు కంపెన్సేషన్ దాని గురించి కూడా ఏమీ అఫీషియల్గా